హాయ్ అండి. నేను చికెన్ రైస్ ఇలా తయారు చేశానండి. అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి. హాఫ్ కేజీ చికెన్ని నేను శుభ్రంగా కడుక్కొని దీంట్లో 3 స్పూన్ల కారం, 1½ స్పూన్ సాల్టు, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, చికెన్ మసాలా వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కలిపి పక్కన పెట్టుకోండి. టైం లేదంటే కనీసం 10 మినిట్స్ అన్నా కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే ఇది గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోండి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేసే అవసరం లేదు. అలాగే ఉడికిపోతుంది. మనం ఎందుకంటే అందులో పెరుగు వేసాం కాబట్టి. నేను దీనికోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. నేను రైస్ కుక్కర్లోనే పెట్టేసుకుంటానండి. మీకు ఎట్లా వీలుంటే అట్లా రైస్ పెట్టేసుకోండి. నార్మల్గా రైస్ పెట్టుకోవడమే. ఇందులో కొంచెం బగారాకు దాల్చిన ముక్క వేసుకుంటే సరిపోతుందండి. అంతే, సాల్ట్ అట్లా ఏం అవసరం లేదు. డైరెక్ట్ 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. రైస్ ఉడికించుకొని రైస్ కూడా పక్కన పెట్టుకొని మనం చికెన్ అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. అందులోని వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోండి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికించుకోండి చికెన్ని. దీనికి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. మనం రైస్ తాలింపు వేయాలి కాబట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోండి. చికెన్ని ఇలా దగ్గరగా ఉడికించుకోండి. అందులో ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ పోయే వరకు ఉడికించుకోండి. ఈ రైస్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు చాలా బాగుంటుంది. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే మనం రైస్, చికెన్ 2 కలిపి వేయాలి కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు, ధనియా పొడి, జీరా పొడి వేసేసుకొని కలుపుకోండి. ఇది చాలా బాగుంటుందండి రైసు. కాబట్టి మనం ఉడికించుకున్న రైస్ దీంట్లోనే వేసుకోండి. రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. మెత్తగా ఉంటే బాగుండదండి. నేను కుక్కర్లో పెట్టుకున్నా కూడా నా రైస్ పొడి పొడిగా వచ్చింది. ఇందులోనే చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మీ దగ్గర ఉంటే సోయా సాస్ కూడా వేసుకోండి. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి చాలా నిదానంగా కలుపుకోండి. ఈ చికెన్ మనం ఉడికించిన చికెన్ మొత్తం వేసేసుకొని చాలా నిదానంగా కలుపుకోండి. అంతేనండి, చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి కూడా.